హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024 ఎగ్జామ్ రాసి కౌన్సిలింగ్ కోసం చూసే స్టూడెంట్స్కి అయితే ఒక ఇంపార్టెంట్ టాపిక్, అది ఎంఆర్సి సీట్స్ అంటే ఏంది, దీనివల్ల ఎవరికి చాలా ఉపయోగం అండ్ ఎవరికి నష్టం అనే కంప్లీట్ ఒక ఐడియా మీకు ఈ వీడియోలో వస్తుంది. వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ చూసే ముందైతే ప్రతి ఇన్ఫర్మేషన్ కోసం కౌన్సిలింగ్ సందర్భంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అయితే చేయండి. జస్ట్ ఇలా చేస్తే మీకు ప్రతి అప్డేట్ వస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు చూసినట్లయితే ఎంఆర్సి సీట్స్ అనేది ఏంటి, అసలు మీకు అలాట్ అయిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్లో చాలామందికి ఒక లిస్ట్ వస్తుంది. ఫస్ట్ రౌండ్ అలాట్ అయిన వెంటనే, సో ఏదైనా రౌండ్ అలాట్ అయిన వెంటనే మీకు ఒక లిస్ట్ వస్తుంది. దాంట్లో మీకు ఈ విధంగా ఎంఆర్సి అని కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఎంఆర్సి, ఇక్కడ ఒక ఎంఆర్సి అని కనిపిస్తుంది. 2 ఎంఆర్సీలు ఈ అలాట్మెంట్ ఆర్డర్లో, ఇక్కడ ఒకటి ఎంఆర్సి అని కనిపిస్తుంది. మెరిటోరియస్ రిజర్వ్డ్ కేటగిరీ ఇది. బీసీఏలో ఎంఆర్సీగా మారిన సీట్లు ఇవి. సో ఇక్కడ ఒక ఎంఆర్సీ ఉంది, బీసీఏ ఫిమేల్. అండ్ యాక్చువల్గా ఎంఆర్సీ ప్రతి క్యాస్ట్కి కూడా వస్తూ ఉంటాయి. ఇది ఎందుకు, ఎంఆర్సీ వల్ల ఉపయోగం ఏంటి అని చూసినట్లయితే, కంప్లీట్గా మనకు ఎంబీబీఎస్లో కేటగిరీ ఏ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మొత్తం సీట్స్ ఎన్ని ఉంటాయి దాదాపు అని చూస్తే, నేను అరౌండ్ యావరేజ్గా చెప్తున్నాను, ఒక 6500 ఉన్నాయి అనుకుందాం. ఉంటే అందులో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3200 వరకు ఓపెన్ ఉండే అవకాశం ఉంది. ఓపెన్ కేటగిరీ అంటే ఇందులో మళ్ళీ అన్ని క్యాస్ట్ల వారు, అంటే జస్ట్ హైయెస్ట్ మార్క్స్, మీకు ఒకసారి కౌన్సిలింగ్కు రిజిస్టర్ చేసుకున్నాక టాప్ 3200 వాళ్ళకి సీట్లు అలాట్ అవుతాయి. అంటే ఏ క్యాస్ట్ అయినా కూడా అలాట్ అవుతాయి. అంటే ఓపెన్ కేటగిరీ అన్నమాట, వాళ్ళు రిజర్వేషన్ వాడకుండా తీసుకున్నటువంటి సీట్లు. సో ఇవన్నీ మీకు ఒక 56 కాలేజీల్లో ఈ 3200 మందికి ప్రతి కాలేజీలో ఉన్న ఓపెన్ సీట్స్ అయితే అలాట్ అవుతాయి. అండ్ అలాట్ అయిన తర్వాత వాళ్ళు ఓపెన్ క్యాండిడేట్స్గానే ఉంటారు. ఇక్కడ మీకు బీసీఏ వీటి బదులు మీకు ఏమని వస్తుంది, ఓపెన్ అనే వస్తుంది. అండ్ ఆ తర్వాత ఏమవుతుంది, యాక్చువల్గా కౌన్సిలింగ్ జరిగేటప్పుడు ఫస్ట్ ఓపెన్ కేటగిరీ సాఫ్ట్వేర్ రన్ అవుతుంది. అంటే ఓపెన్ కేటగిరీ కౌన్సిలింగ్ అయితే ఫస్ట్ రన్ అవుతుంది. అయిన తర్వాత మీరేం చేస్తారు, కౌన్సిలింగ్ ముందు ప్రతి ఒక్కరు కూడా 1, 2, 3, 4 అని ప్రిఫరెన్స్ ఆర్డర్స్ ఇస్తారు. ప్రిఫరెన్స్ ఆర్డర్ 1 ఫస్ట్ కాలేజ్, సెకండ్ కాలేజ్, థర్డ్ కాలేజ్, ఫోర్త్ కాలేజ్, ఇలా అన్ని కాలేజీలు ఇస్తారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీసీఏ స్టూడెంట్కి ఓపెన్ కౌన్సిలింగ్లో వచ్చింది, కానీ అతను కోరుకున్న నెంబర్ 1 ప్రిఫరెన్స్ రాలే, నెంబర్ 3 ఓపెన్లో వచ్చింది, ఓపెన్ అలాట్ అయింది. అండ్ ఆ తర్వాత ఎప్పుడైతే రిజర్వేషన్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ రన్ అవుతుందో, అతనికి ఈ నెంబర్ 1 అనేది బీసీఏలో వచ్చేసింది. ఓపెన్లోనేమో నెంబర్ 3 వచ్చింది అండ్ బీసీఏలోనేమో నెంబర్ 1 వచ్చింది అతని రిజర్వేషన్లో. అతడికి ఏమవుతుంది, ఆటోమేటిక్గా అతడు కోరుకున్న నెంబర్ 1 కాలేజ్ అలాట్ అయిపోతుంది. సో అతనికి నెంబర్ 3లో అలాట్ అయిన ఓపెన్ కేటగిరీలో అలాట్ అయిన సీట్ ఏమవుతుంది, మరి దాన్ని ఇంకా ఓపెన్ కేటగిరీతో నింపుతారా? అంటే ఓపెన్ కేటగిరీ అంటే ఎన్ని సీట్లు అని చెప్పుకున్నాం, యాక్చువల్గా 3200 సీట్లు. సో ఇతనికైతే బీసీఏలో వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు 3200 మంది ఫిలప్ అయ్యారు కదా, దీంట్లో ఓపెన్లో చూస్తారా అంటే చూడరు. సో అతనికి నెంబర్ 3 కాలేజీలో అలాట్ అయిన సీట్ని బీసీఏ కాబట్టి బీసీఏతోనే నింపుతారు. సో అతను బీసీఏ రిజర్వేషన్ వాడుకొని నెంబర్ 1కి వెళ్ళిపోయాడు. ఇతడు అక్కడ విడిచిపెట్టిన సీట్ను మళ్ళీ ఇంకొక బీసీఏతోనే నింపుతారు. ఇక్కడ ఈ సీట్కి ఏమని వస్తుంది, ఎంఆర్సి అని వస్తుంది. అంటే మెరిటోరియస్ రిజర్వ్డ్ కేటగిరీ. అంటే అక్కడ ఒక బీసీఏ వ్యక్తి ఆ సీట్ను ఓపెన్లో తీసుకొని అక్కడి నుంచి అతని రిజర్వేషన్లో అతడు పెట్టుకున్న ప్రిఫరెన్స్ కాలేజ్కి వెళ్ళిపోయాడు. నెంబర్ 3లో వచ్చింది అతనికి ఓపెన్లో, అండ్ రిజర్వేషన్లో నెంబర్ 1లో వచ్చింది. సో ఇక్కడ ఈ సీటు ఖాళీ అయింది, ఓపెన్లో నింపరు. ఇతనికి ఏ క్యాస్ట్, బీసీఏ కాబట్టి బీసీఏతోనే నింపుతారు. నేను ఎగ్జాంపుల్గా బీసీఏ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ అతనికి కూడా నెంబర్ 4 ఓపెన్లో వచ్చింది, ఓపెన్ కౌన్సిలింగ్లో. అండ్ అతని రిజర్వేషన్లో అతనికి పెట్టుకున్న దాంట్లో నెంబర్ 2 వచ్చింది ప్రిఫరెన్స్ ఆర్డర్లో. ఇక్కడ ఖాళైన సీట్ని ఏం చేస్తారు, అతడు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ బీసీడీతోనే ఫిలప్ చేస్తారు. అప్పుడు అలాట్మెంట్లో ఏమని ఉంటుంది, నెంబర్ 2లో ఇతనికి వచ్చిన సీటు బీసీడీగానే ఉంటుంది అండ్ నెంబర్ 4లో ఇతనికి వచ్చిన సీటు బీసీడీగానే ఉంటుంది. కానీ డిఫరెన్స్ చూపించడానికి ఇక్కడ ఏమని రాస్తారు, ఎంఆర్సి అని రాస్తారు. ఇక్కడ అంటే ఎంఆర్సి అంటే అర్థం ఏంటి, ఇక్కడ నుంచి ఒక అతను ఓపెన్లో సీట్ తీసుకొని వాళ్ళ క్యాస్ట్ రిజర్వేషన్లో వెళ్ళిపోవడం వల్ల ఓపెన్ సీట్ కాస్త రిజర్వ్డ్ సీట్గా మారిపోయింది. బీసీ ఏ అయితే ఏ, బీసీ బి అయితే బి, సి అయితే సి, ఆ విధంగా మారిపోయింది. అంటే 2 సీట్లు, ఒక రిజర్వేషన్ క్యాండిడేట్ ఫర్ ఎగ్జాంపుల్ బీసీ సి క్యాండిడేట్ ఓపెన్లో సీటు కొట్టడం వల్ల ఎన్ని సీట్లు వచ్చాయి, బీసీసీకి 2 సీట్లు వచ్చాయి. ఓపెన్లో కొట్టాడు, కానీ అతను కోరుకున్న ప్రిఫరెన్స్ రాకుండా
ఫిఫ్త్ ప్రిఫరెన్స్ వచ్చింది. రిజర్వేషన్‌లో అతడు కోరుకున్న నంబర్ 1 ప్రిఫరెన్సే వస్తే, ఈ సీట్‌ను మళ్ళీ బీసీసీ వాళ్ళతోనే నింపుతారు. అంటే ఎవరైతే నెక్స్ట్ మెరిట్‌లో ఉన్నారో బీసీసీ క్యాస్ట్ రిజర్వేషన్ కోసం వెయిటింగ్‌లో వాళ్ళకైతే అదొస్తుంది. సో, దీన్ని మెరిటోరియస్ సీట్ అని అంటారు. ఈ విధంగా చూస్తే మీకు కాలేజ్ వైస్‌గా ఓపెన్‌లో కొట్టిన చాలా క్యాస్ట్ దాదాపు 3200 స్టూడెంట్స్‌లో ఒక 400, 500 స్టూడెంట్స్ ఇలా ఓపెన్‌లో కొట్టి తర్వాత వేరే కాలేజ్‌కెళ్ళిపోతారు. ఈ 500 సీట్లు కూడా ఎంఆర్‌సీ సీట్లుగా మారిపోతాయి. అంటే మొత్తం రిజర్వ్డ్. అందుకే మీరు లిస్ట్‌లో చూసినప్పుడు చాలా కాలేజెస్‌లో మీకు ఈ ఎంఆర్‌సీ అని కనిపిస్తూ ఉంటుంది. ఎంఆర్‌సీ అంటే వీళ్ళు ఓపెన్‌లో కొట్టి వేరే కాడికెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం వల్ల మీకొచ్చిన సీట్ కాస్త ఎంఆర్‌సీగా మారిపోతుందనమాట. అంటే అక్కడ ఎవరో ఖాళీ చేసి వెళ్ళిపోయారు, మీకొచ్చింది. సో, ఇది ఈ ఎంఆర్‌సీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్